హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మ్యాడీ ముందు దేవా నిజ స్వరూపం బయట పెట్టిన బాలరాజు, దేవా చెంప పగలగొట్టిన మ్యాడీ. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే బాలరాజు చిన్నితో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ చిన్ని, నీ జీవితాన్ని నువ్వే నిలబెట్టుకోవాలి, నీ భర్తని నువ్వే దక్కించుకోవాలి. నువ్వు తలుచుకుంటే ఏమైనా చెయ్యొచ్చమ్మా. నేను ఇన్ని రోజులు ఆ దేవ దగ్గర బందీగా ఉన్నాను. అలాంటిది నేనెక్కడున్నానో తెలుసుకొని నన్ను ఆ దేవ చెరసాల నుండి విడిపించావు. ఇన్ని చేసిన నువ్వు ఖచ్చితంగా నీ భర్తని నువ్వు దక్కించుకుంటావు. ఎలాగైనా నీ జీవితాన్ని నువ్వే నిలబెట్టుకోవాలమ్మా అని బాలరాజు చెప్తూ ఉంటే చిన్ని అయితే చాలా ఇంప్రెస్ అయిపోతూ ఉంటుంది. నాన్న అని అంటూ ఉంటే, చూడమ్మా, చిన్నప్పటి నుండి నువ్వు ఏదనుకున్నా కూడా దాన్ని సాధించే వరకు నిద్రపోయేదానివి కాదు. ఇప్పుడు ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం, నీ మాంగళ్యానికి సంబంధించిన విషయం. నువ్వు ఈ పోరాటంలో గట్టిగా పోరాడి మ్యాడీని దక్కించుకోవాలమ్మా. నీకు మ్యాడీకి ఉన్న దూరాన్ని నువ్వే తగ్గించాలి అని చెప్తూ ఉంటే ఇక చిన్ని, అలాగే నాన్న, నా ప్రయత్నం నేను చేస్తాను అని చిన్ని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక బాలరాజు చిన్ని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక చిన్ని ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాధగా ఉండడం చూసి స్వరూప, సుబ్బారావు, ఏంటమ్మా ఏం జరిగింది? బయటికి వెళ్ళొచ్చినప్పటి నుండి ఏదోలా ఉన్నావు. మ్యాడీ బాబు నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడని బాధపడుతున్నావా అని అంటూ ఉంటే ఇక చిన్ని మౌనంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే స్వరూప, ఈ విషయంలో నువ్వేమీ బాధపడకమ్మా, మ్యాడీ బాబుని మేము బ్రతిమలాడుకుంటాం. నీకు అన్యాయం చేయొద్దని అల్లుడు గారి కాళ్ళు పట్టుకుంటాం. నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని అంటూ ఉంటే, లేదమ్మా, ఇప్పుడు నేను ఆలోచిస్తుంది మ్యాడీ నాకు విడాకులు ఇస్తాడని కాదు, అమ్మ గురించి అని అనగానే ఇక స్వరూప, సుబ్బారావు షాక్ అయిపోతారు. ఏంటమ్మా, కావేరమ్మ గురించి ఆలోచిస్తున్నావా అని అంటూ ఉంటే, అవును నాన్న, అమ్మ గురించే ఆలోచిస్తున్నాను అని అనగానే, కావేరక్క గురించి ఆలోచించడానికి ఏమున్నాయమ్మా అని స్వరూప అంటుంది. అమ్మ, ఈరోజు మా అమ్మ చావుకి కారణం ఎవరో, మా అమ్మ ఆ కేసులో ఇరుక్కోవడానికి కారణం ఎవరో నాకు తెలిసిపోయింది అని చెప్పగానే స్వరూప, సుబ్బారావు షాక్ అయిపోతారు. ఇక సుబ్బారావు, ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు? మీ అమ్మని చంపింది ఎవరో తెలిసిందా? అది కాకుండా మ్యాడీ వాళ్ళ అమ్మగారిని చంపింది ఎవరో కూడా తెలిసిందా? ఎవరమ్మా, ఎవరా దుర్మార్గులు? మీ కుటుంబంతో నీ జీవితంలో ఇంతలా ఆడుకున్న ఆ నీచులు ఎవరమ్మా అని అంటూ ఉంటే ఇక చిన్ని, ఎవరో కాదు నాన్న, మా కుటుంబం ఇలా చెల్లాచెదురు అయిపోవడానికి, నా జీవితం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారడానికి, మ్యాడీ నన్ను అపార్థం చేసుకోవడానికి కారణం మ్యాడీ వాళ్ళ నాన్న దేవానే అని అనగానే సుబ్బారావు, స్వరూప షాక్ అయిపోతారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఆ దేవాకి దీనికి ఏంటి సంబంధం అని అంటూ ఉంటే, అమ్మ, ఆ దేవానే మా అమ్మని చంపించాడు. అంతేకాదు మ్యాడీ వాళ్ళ అమ్మగారిని కూడా, పార్వతి అత్తయ్యను కూడా దేవాన్ని చంపించాడు అని అనగానే ఇక స్వరూప, సుబ్బారావు షాక్ అయిపోతారు. ఏంటమ్మా నమ్మలేకపోతున్నాం, పైకి పెద్ద మనిషిలా మంచి వాళ్ళ కనిపిస్తూ ఆ దేవ ఇంత దుర్మార్గుడా అని అంటూ ఉంటే, అవును నాన్న, ఇన్ని రోజులు మా అత్తగారే నా పైన కోపంగా ఉన్నారని అనుకున్నాను. దీనంతటికీ కారణం ఆ దేవానే అని ఈరోజే నాకు తెలిసింది అని అనగానే ఇక సుబ్బారావు, ఈ విషయాలన్నీ నీకెలా తెలిసాయమ్మా అని అనగానే ఇక చిన్ని జరిగిన విషయం మొత్తం కూడా సుబ్బారావు, స్వరూపకి చెప్తూ ఉంటుంది. నేను ఈరోజు నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు, నాన్న ఈ విషయాలన్నీ చెప్పాను నాన్న, పార్వతి అత్తయ్యని చంపింది దేవానే, పార్వతి అత్తయ్యని చంపి ఆ నేరాన్ని మా అమ్మ పైన వేసింది కూడా ఆ దేవానే నాన్న అని అనగానే ఇక స్వరూప, సుబ్బారావు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నమ్మలేకపోతున్నామమ్మా, ఇంకేంటమ్మా
నీ సమస్యకి పరిష్కారం దొరికింది. నువ్విప్పుడు మ్యాడీ బాబుతో ఈ నిజాలన్నీ చెప్పి ఆ దేవా నిజ స్వరూపం మ్యాడీ ముందు, మీ అత్తగారి ముందు బయట పెడితే ఖచ్చితంగా మ్యాడీ నిన్ను క్షమిస్తాడు, మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. మీ ఇద్దరు కలిసిపోవచ్చమ్మా, ఇప్పుడే వెళ్ళి మ్యాడీ బాబుకి ఈ నిజం చెప్పు అని అనగానే, లేదమ్మా, ఇప్పుడు నేను వెళ్ళి మ్యాడీతో ఈ విషయాలన్నీ చెప్తే కావాలని పుట్టించామని మ్యాడీ అపార్థం చేసుకుంటాడు. ఇప్పుడు సమయం కాదమ్మా అని అంటూ ఉంటే, మరి ఎలాగమ్మా అని అడుగుతుంది. దేనికైనా సాక్ష్యం ఉండాలమ్మా, సాక్ష్యం లేదే ఎవ్వరు నిజాన్ని నమ్మరు. అందుకే మా అమ్మ నిర్దోషి అని సాక్ష్యం ఎలాగైనా సంపాదిస్తాను, అప్పుడే నేను మ్యాడీకి ఈ నిజం గురించి చెప్తాను అని ఇక చిన్ని అంటూ ఉంటే స్వరూప, సుబ్బారావు చూస్తూ ఉంటారు. మరి అప్పటి వరకు ఎలాగమ్మా అని అనగానే, మా కుటుంబాన్ని ఇంత చెల్లాచెదరు చేసిన ఆ దేవాని అస్సలు వదిలిపెట్టను అని చిన్ని కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే దేవా కారులో వస్తూ ఉంటే అప్పుడే దేవా కారుకి చిన్ని అడ్డుగా ఉంటుంది. చిన్ని అక్కడ తన కారుకి అడ్డుగా రావడం చూసి దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కార్ని స్టాప్ చేసి చిన్ని పైన కోపంతో కార్ దిగి, ఏయ్ బ్రతకాలని లేదా? ఎందుకు నా కార్కి అడ్డుగా వచ్చావు? నువ్వు చావడానికి నా కారే దొరికిందా అని అంటూ ఉంటే, మిస్టర్ దేవేంద్ర వర్మ, నేనేమి చావడానికి నీ కారుకి ఎదురుగా రాలేను, నిన్ను ఆపడానికే వచ్చాను అని అనగానే దేవా షాక్ అయిపోతాడు. ఏయ్ ఏంటే, మొన్న నేను చేసిన దానికి రివెంజ్ తీర్చుకుంటున్నావా? మళ్ళీ ఏం చేయాలొచ్చావు అని అంటూ ఉంటే, ఇన్ని రోజులు మా అమ్మ ఎలా చనిపోయిందో అని, పార్వతి అత్తయ్య ఎలా చనిపోయిందో తెలుసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. నా ప్రయత్నాలకి నాకు ఈరోజే పరిష్కారం, సమాధానం దొరికాయి అని అనగానే దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఇది పార్వతి గురించి, కావేరి గురించి మాట్లాడుతుంది అంటే, నేనే వాళ్ళిద్దరిని చంపానన్నా నిజం దీనికి తెలిసిపోయిందా అని దేవా కంగారు పడుతూ ఉంటాడు. ఇక చిన్ని, ఏంటి దేవా గారు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? మీరు చేసిన నేరాలు ఘోరాలు బయటపడతాయని భయపడుతున్నారా అని అంటూ ఉంటే ఇక దేవా నవ్వుతూ ఉంటాడు. అది చూసి చిన్ని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఎందుకు అలా నవ్వుతున్నావు అని అంటూ ఉంటే, చూడు చిన్ని, నాకు అర్థమైపోయింది, మీ అమ్మని చంపింది, నా పెళ్ళాన్ని చంపింది నేనే అనే నిజం నీకు తెలిసిందని నాకు అర్థమైంది. అంతేకాదు, ఆ నిజం నీతో చెప్పింది కూడా మీ బాబు బాలరాజే అని నాకు తెలిసింది అని అనగానే చిన్ని షాక్ అయిపోతుంది. చేసిందంతా చేసి సిగ్గు లేకుండా ఎలా నవ్వగలుగుతున్నావు? ఆస్తి కోసం కట్టుకున్న భార్యని చంపేశావు. అది అభంశుభం తెలియని అమాయకురాలైన మా అమ్మ పైన వేసి ఇన్ని రోజులు మా అమ్మ హంతకురాలు అనే నిందని మోసేలా చేశావు అని అంటూ ఉంటే ఇక దేవా, అవును, ఇదంతా చేసింది నేనే. నేను అనుకున్నది సాధించడం కోసం, నేను అనుకున్నది దక్కించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎంతమందినైనా చంపేసి తొక్కేస్తాను అని అంటూ ఉంటే చిన్ని షాక్ అయిపోతుంది. చూడు, ఇన్ని రోజులు ఒకెత్తు, ఇప్పటి నుండి ఒకెత్తు. నీ దుర్మార్గాలు, నీ దారుణాలు ఇన్ని రోజులు నాకు తెలియవు కాబట్టి నువ్వు మంచివాడవని అనుకున్నాను. కానీ నువ్వు ఇన్ని నేరాలు, క్షమించడాని తప్పులు చేసావని తెలిసాక ఇక నిన్ను క్షమించను. ఈ నిజాన్ని నేను నాగవల్లి అత్తయ్యతో, మ్యాడీతో చెప్పేస్తాను అని అనగానే ఇక దేవా నవ్వుతూ ఉంటాడు. ఏంటి, ఇప్పుడు నువ్వు నాగవల్లి దగ్గరికి, మ్యాడీ దగ్గరికి వెళ్ళి మా అమ్మని చంపింది, మీ అమ్మని చంపింది మీ నాన్నే అని నా కొడుకు మ్యాడీతో చెప్తే నమ్ముతాడు అనుకుంటున్నావా? నమ్మడు సరికదా, నిన్నే చీకొట్టి బయటికి పంపించేస్తాడు. లైఫ్లో నువ్వు నిజం చెప్పినా కూడా మ్యాడీ ఎప్పటికీ నమ్మడు అని అనగానే ఇక చిన్ని షాక్ అయిపోతుంది. చూడు, మర్యాదగా నోరు మూసుకొని ఉండు, లేకపోతే నిన్ను మీ బాబుని పైకి పంపించేస్తాను. త్వరలోనే మ్యాడీ నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు. సైలెంట్గా మ్యాడీ దగ్గర నుండి విడాకులు తీసుకొని నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అని దేవా చెప్పగానే చిన్ని షాక్ అయిపోతుంది.
ఇక దేవా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దేవా అక్కడ భయపడినట్లు నటిస్తాడు, కానీ లోపల చాలా భయపడుతూ ఉంటాడు. ఈ చిన్నికి ఇన్ని రోజులు నిజం తెలియదన్నమాట. ఇప్పుడే దానికి ఈ నిజాలన్నీ తెలిసాయి. ఈలోపే దాన్ని చంపేస్తుంటే ఓ పని అయిపోయేది. ఇప్పుడేం చేయాలి? ఇది నేరుగా వెళ్ళి మేడీతో నాగవల్లితో పార్వతిని చంపింది నేనే అని వాళ్ళతో చెప్తే, ఒకవేళ వాళ్ళు చిన్ని మాటలు నమ్మితే నా పరిస్థితి ఏంటి? నాగవల్లి నన్ను బ్రతకనిస్తుందా? రివాల్వర్తో షూట్ చేసి చంపేస్తుంది. ఏం చేయాలి? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ చిన్ని బాలరాజుని చంపేయాలి అని దేవా అనుకుంటూ ఉంటాడు. ఇక కాసేపటి తర్వాత చిన్ని బాలరాజు దగ్గరికి వెళ్తుంది. చిన్ని అక్కడికి రావడం చూసి బాలరాజు హాఫ్ టికెట్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. రామ్మ చిన్ని, నీకోసమే ఎదురు చూస్తున్నాం. నువ్వు నీ భర్తను దక్కించుకోవడం కోసం ఏమైనా ప్రయత్నాలు మొదలు పెట్టావమ్మా అని అనగానే ఇక చిన్ని, లేదు నాన్న, నాకు అన్ని దారులు మూసుకుపోయాయి. అమ్మ ఏ తప్పు చేయలేదని నాకు నిజం తెలిసినా కూడా నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యాలు లేవు నాన్న. సాక్ష్యాలు లేకుండా మేడీతో నాగవల్లి అత్తయ్యతో నేను ఏం చెప్పినా కూడా అన్నీ వృధా అయిపోతాయి. ఆ దేవా నాగవల్లి అత్తయ్యని మేడీని మంచితనం అనే ముసుగుతో నమ్మించాడు. ఇప్పుడు నేను నిజం చెప్పినా కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు నాన్న. మరోవైపేమో మేడీ నాకు విడాకులు ఇవ్వాలని చాలా తొందరపడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాన్న అని చిన్ని కన్నులు పెట్టుకొని బాధపడుతూ ఉంటే బాలరాజు హాఫ్ టికెట్ బాధపడుతూ ఉంటారు. ఇక బాలరాజు, అమ్మ చిన్ని, బాధపడకమ్మా. మీ నాన్న బ్రతికుండగా నీకు అన్యాయం జరగనివ్వను, నీ కాపురం కూలిపోనివ్వను. ఖచ్చితంగా నువ్వు మేడీ కలుస్తారమ్మా అని అంటూ ఉంటే, ఇన్ని రోజులు నాకు ఆ నమ్మకం ఉండేది నాన్న, కానీ ఇప్పుడు ఆ నమ్మకం చచ్చిపోయింది. నా జీవితం ఇంతే నాన్న, వదిలేయ్ అని అంటూ ఉంటే, లేదమ్మా నీకేం కాదు, మీ అమ్మ ఆశీస్సులు, ఆ దేవుడు ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి. నువ్వు కోరుకున్నట్టే నీ భర్తతో సంతోషంగా ఉంటావమ్మా అని చెప్తూ ఉంటే చిన్ని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. కాసేపు ఉన్న తర్వాత ఇక చిన్ని, నాన్న మీరు ఈ విషయాలేమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండండి, నేను వెళ్తున్నాను అని చిన్ని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చిన్ని అలా బాధపడడం చూసి బాలరాజు హాఫ్ టికెట్ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అన్న, చిన్నిని అలా చూడలేకపోతున్నామన్నా, మనం ఎలాగైనా చిన్నికి మంచి చేయాలి, చిన్ని కోరుకున్నట్లు మేడీ చిన్నిని కలపాలన్నా అని అనగానే, నేను కూడా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నానురా. మేడీకి వాళ్ళ నాన్న నిజస్వరూపం తెలిసేలా చేయాలి. అప్పుడే చిన్నిని తన జీవితంలోకి ఆహ్వానిస్తారు. మన చిన్ని, మేడీ బాబు సంతోషంగా ఉంటారు అని అనగానే, అవునన్నా, కానీ ఎలా అని అనగానే, నేను చెప్తానురా, ఆ మేడీ బాబు ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉందా అని అనగానే, ఉందన్నా అని హాఫ్ టికెట్ చెప్తూ ఉంటాడు. అయితే నువ్వు మేడీ బాబుకి ఫోన్ చేసి ఒక చోటికి రమ్మను. మనం మేడీ బాబుకి అన్ని నిజాలు అర్థమయ్యేలా చెప్దాం. మేడీ బాబు కాళ్ళు పట్టుకొనైనా నేను ఈ నిజాలన్నీ మేడీకి చెప్తాను అని అనగానే, ఇక హాఫ్ టికెట్ అలాగేనన్నా అని మేడీకి ఫోన్ చేస్తాడు. హాఫ్ టికెట్ నుండి ఫోన్ రాగానే మేడీ షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఎప్పుడు లేనిది హాఫ్ టికెట్ ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటో చెప్పు అని అనగానే, మేడీ బాబు, మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి, వెంటనే మీరు నేను చెప్పిన చోటికి రండి బాబు అని అనగానే, నీతో నాకు మాటలేంటి, నేనెక్కడికి రాను అని మేడీ కోపంగా అంటాడు. బాబు ప్లీజ్ బాబు, నా మాట విను, ఒక్క అరగంట ఇక్కడికి వచ్చిపో బాబు అని బ్రతిమలాడుతూ ఉంటే, ఏంటి మీ చిన్ని మా విడాకుల గురించి చెప్పి నా మనసు మార్చడానికి నిన్ను పంపిస్తుందా, నీతో రాయబారం పంపిస్తుందా అని అనగానే, లేదు బాబు, నేను నీకు ఫోన్ చేస్తున్నట్టు చిన్నికి తెలీదు. అయినా ఇప్పుడు నేను రమ్మని చెప్పేది మీ విడాకుల గురించి మాట్లాడడానికి కాదు, మీ అమ్మ డెత్కి సంబంధించిన విషయం మాట్లాడడానికి అని అనగానే మేడీ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు, మా అమ్మ డెత్కి సంబంధించిన విషయం ఏంటి అని అనగానే, అవును మేడీ, ఇక్కడికి వస్తే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి, వెంటనే బయలుదేరిరా
అని అనగానే మ్యాడీ సరే అని అంటాడు. ఒక విషయం మ్యాడీ అని అనగానే ఏంటి అని అంటూ ఉంటే ఈ విషయం మీ అమ్మకు కానీ మీ నాన్నకు కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వద్దు, నువ్వొక్కడివే ఇక్కడికి రావాలి అని అనగానే ఇక మ్యాడీ కూడా సరే అని చెప్పి హాఫ్ టికెట్ చెప్పిన చోటుకే వెళ్తూ ఉంటాడు. ఇక మ్యాడీ వచ్చే చోటున బాలరాజు హాఫ్ టికెట్ ఇద్దరు మ్యాడీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక మ్యాడీ అక్కడికి రాగానే మ్యాడీని చూసి బాలరాజు అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక హాఫ్ టికెట్ అన్న అతనే మ్యాడీ బాబు, మన చిన్ని భర్త అని అనగానే మ్యాడీని చూసి బాలరాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు. హాఫ్ టికెట్ నా అల్లుడు సినిమా హీరోలా ఉన్నాడు కదా అని అంటూ ఉంటే అవునన్నా అని హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు. ఇక మ్యాడీ బాలరాజు హాఫ్ టికెట్ దగ్గరికి వెళ్ళి బాలరాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక చిన్నప్పటి బాలరాజుని గుర్తు చేసుకొని మీరు చిన్ని వాళ్ళ నాన్న బాలరాజు అంకుల్ కదూ అని అనగానే ఇక బాలరాజు అవును మహి నేనే బాలరాజు అంకుల్ని అని అనగానే మ్యాడీ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. చిన్నప్పుడు బాలరాజుతో తను ఎంత స్నేహంగా ఉన్నాడో అవన్నీ గుర్తు చేసుకొని అంకుల్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి బాలరాజుని హగ్ చేసుకొని బాధపడుతూ ఉంటాడు. ఎలా ఉన్నావు మ్యాడీ, చాలా పెద్దవాడు అయిపోయావు, గుర్తుపట్టనంతగా మారిపోయావు అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే మ్యాడీ ఏంటంకుల్ నాతో ఏదో విషయం మాట్లాడాలని హాఫ్ టికెట్ ఇక్కడికి పంపించారు, మీరు మాట్లాడాలనుకుంటుంది చిన్ని గురించేనా, చిన్నీకి నాకు విడాకుల గురించేనా అని అంటూ ఉంటే లేదు బాబు, నేను మాట్లాడాలనుకునేది మీ అమ్మ చావుకి సంబంధించిన విషయం గురించి మాట్లాడాలని నిన్నెక్కడికి రమ్మన్నాను అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఏంటంకుల్ మా అమ్మ డెత్కి సంబంధించిన విషయం ఇంకేం తెలియాలి, మా అమ్మని చంపింది ఆ చిన్ని వాళ్ళమ్మ కావేరీనే కదా అని అంటూ ఉంటే ఇక బాలరాజు లేదు బాబు, మీ అమ్మని చంపింది నా భార్య కావేరి కాదు, నా భార్య కావేరి ఎదుటివారికి ప్రాణం పోసే రకం, తన ప్రాణం పోతున్నా ఎదుటివారికి అపాయం చేయని రకం, అలాంటి నా భార్య మీ అమ్మని ఎలా చంపుతుంది బాబు, నీకు కన్న తల్లిని తల్లి ప్రేమని ఎందుకు దూరం చేస్తుంది అని అనగానే ఇక మ్యాడీ అంకుల్ ఆ రోజు సాక్షులన్నీ కూడా చిన్ని వాళ్ళ అమ్మ ఆ కావేరే మా అమ్మను చంపినట్టు దొరికాయంట, ఆ కేసు రుజువయ్యి కూడా చిన్ని వాళ్ళమ్మ శిక్ష అనుభవించింది, ఇప్పుడు ఆ చిన్ని ఇదంతా అబద్ధమని నన్ను మభ్య పెట్టాలని చూస్తుంది అని అనగానే లేదు బాబు, చిన్ని చెప్పింది నిజమే, నా భార్య ఏ తప్పు చేయలేదు, నా భార్య మీ అమ్మని చంపలేదు బాబు అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఏంటంకుల్ ఏం చెప్తున్నారు మీరు, మరి చిన్ని వాళ్ళమ్మ మా అమ్మని చంపకపోతే మా అమ్మ ఎలా చచ్చిపోయింది, మా అమ్మని ఎవరు చంపారు అని అంటూ ఉంటే ఇక బాలరాజు ఎవరో కాదు బాబు, మీ అమ్మని చంపింది నీ కన్న తండ్రి ఆ దేవానే అని అనగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటంకుల్ మీరు చెప్పేది, మా నాన్న మా అమ్మని చంపడం ఏంటి అని అంటూ ఉంటే అవును మ్యాడీ బాబు, ఆస్తి మీ అమ్మ పేరు మీద ఉండేది, ఆ ఆస్తిని ఎలాగైనా మీ నాన్న తన పేరు మీదకి రాయించుకోవాలని మీ అమ్మని చంపాలని చూశాడు, ఆ నేరంలో అభంశుభం తెలియని నా భార్యని ఇరికించి జైలుకి పంపించాడు, అందరినీ నమ్మించాడు అని అంటూ ఉంటే మ్యాడీ షాక్ అయిపోతాడు. లేడంకుల్ మీరు అబద్ధం చెప్తున్నారు, మీరు పచ్చి అబద్ధం చెప్తున్నారు, నేను నమ్మను, మా నాన్న మా అమ్మని చంపాడంటే నేను నమ్మలేను అని అంటూ ఉంటే నాకు తెలుసు బాబు, ఎవరూ కూడా తన తండ్రి తప్పు చేశాడంటే నమ్మరు, అందుకే నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది, హాఫ్ టికెట్ అని అనగానే ఇక హాఫ్ టికెట్ అన్న అని తన దగ్గర ఉన్న ఫోన్లో వీడియో ఆన్ చేసి మ్యాడీకి చూపిస్తూ ఉంటాడు. ఆ వీడియోలో దేవ పార్వతి గొంతు నిలిమి పాలల్లో విషం కలిపి చంపిన విషయం మొత్తం కూడా రికార్డ్ అయి ఉంటుంది. అది చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక బాలరాజు ఇప్పటికైనా నమ్ముతావా బాబు, మీ నాన్న ఎంత దుర్మార్గుడో, అభంశుభం తెలియని అమాయకురాలైన నా భార్యని ఇందులో ఇరికించి జైలుకి వెళ్ళేలా చేశాడు,
అది చాలదన్నట్టు నా భార్యని ఈ నిజం బయటపడకూడదని చంపేశాడు. అంతేకాకుండా ఇప్పుడు నా కూతురు జీవితానికి కూడా అడ్డుగా వచ్చాడు అని అంటూ ఉంటే ఇక మ్యాడీ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తన తల్లిని చంపింది తన తండ్రి అని మ్యాడీకి తెలిసిపోతుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.